హాయ్ అండి. జాకెట్ కటింగ్ చూస్తున్నాం కదా! జాకెట్ కటింగ్‌లో ఫ్రంట్ పార్ట్ తీసాము, బ్యాక్ పార్ట్ తీసాం. రిమైనింగ్ ఉన్నది మెయిన్‌గా కావాల్సింది హ్యాండ్స్. అంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ నిజం అవసరం. తర్వాత హ్యాండ్స్ కదా మన కటింగ్. కటింగ్ ఎలా చేసుకోవాలంటే ఇలా 4 పొరలు. ఇది చూస్తున్నారు కదా! ఈ కోర సైడ్‌లు అటు ఆపోజిట్ అటువైపుకైనా వేసుకోవచ్చు. ఇన్ను కిందని అంటే ఇప్పుడు దీన్ని పై వైపుకేస్తున్నాం కదా! 4 మడతలుగా వేసుకోవాలి. అప్పుడు 2 జాకెట్లు, 2 హ్యాండ్స్ వస్తాయన్నమాట. ముందుగా క్రాస్‌గా ఏమన్నా క్లాత్ ఉందో లేదోనని ఈ ఎల్ స్కేల్‌తో చూస్తున్నానండి. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి తాన్‌లోది కాబట్టి ఏమీ క్రాస్ ఏం లేదు. కానీ మీరు ఏ క్లాత్ తీసుకున్నా అసలు కొత్తగా కుట్టేవాళ్ళైతే ఒక క్రాస్‌గా స్ట్రైట్‌గా ఒక లైన్ అయితే గీసుకోండి. క్రాస్‌లు ఏమైనా ఉంటే పోతాయి. క్రాస్‌గా ఉండి కూడా మనం కుట్టేసామంటే కుట్టిన తర్వాత వేసుకున్న తర్వాత కరెక్ట్‌గా సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్‌గా రాదనమాట షోల్డర్ మీద. ఇప్పుడు పొడవు ఎంతవరకు ఉంది అనేది చూస్తున్నానండి. మనం పావించి దగ్గర ఒక గీత కొట్టేసాము. అది ఫోల్డ్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ పైన ఒక ఖర్చు. ఇది ఖర్చుకి 1/2 ఇంచ్ పెట్టాను. అయితే ఇదిగోండి జాకెట్ పొడవంతా ఎంత ఉంది అనేది చూస్తున్నాను. అయితే మనం ఏం చేయాలంటే ఒక 1 ఇంచ్ అనేది పొడవుని పెట్టుకోవాలండి. ఇది మామూలు బ్లౌజ్ కదా! అంటే లైనింగ్ బ్లౌజ్ అయితే తిరగేస్తాం కాబట్టి 1/2 ఇంచ్ టోటల్‌గా 1/2 ఇంచ్ కింద పైన ఒక 1/2 ఇంచ్ మొత్తం 1 ఇంచ్ వదిలితే సరిపోద్ది. మామూలుగా చేతి పని చేసుకోవాలంటే 1 ½ ఇంచ్ ఖర్చులతో పాటు కలిపి 1 ½ ఇంచ్ వదులుకుంటే పర్ఫెక్ట్‌గా ఆది బ్లౌజ్ ఎంత హైట్ ఉందో హ్యాండ్ అనేది హైట్ తగ్గకుండా ఉంటదనమాట. ఇప్పుడు బాక్స్ గీస్తున్నాం. ఈ బాక్స్‌లోనే ఇది హైట్ అనమాట. ఈ హైట్ ఇప్పుడు చేతి డౌన్ కూడా చూడాలి కదా! చేతి లూజు. ఇది హ్యాండ్‌లో రెండవ మార్కింగ్ అనమాట. మొదటగా మనం ఖర్చులతో పాటు కలిపేసి పొడవును తీసుకున్నాము. ఇప్పుడు లూజ్ తీసుకున్నాం. ఆది బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో అంత దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని ఖర్చుల కోసం 2 ఇంచులుగా మార్కింగ్ చేస్తున్నానండి. ఒకవేళ క్లాత్ తక్కువగా ఉన్నట్లయితే మీరు 1 ½ ఇంచ్ అయినా చూసుకోండి. ఇది ఎన్నో సైజు బ్లౌజు 32వ సైజు బ్లౌజ్ కదా! దీని ప్రకారం అయితే 3:15, 3:30 అనేది చంక డౌన్ అనేది వస్తుందండి. అయితే ఆది బ్లౌజ్తో చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇలా అయితేనే అర్థమవుతుంది. మొదటి నుండి ఇలాగే చూపిస్తున్నాను కాబట్టి ఇలాగే చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇక్కడ వచ్చేసి లూజు పర్ఫెక్ట్‌గా పెట్టాము. లూజ్ అనేది రాకోకుండా ఇలా క్లాత్‌ని కొంచెం సరి చేసుకొని ఎక్కడి వరకు అయితే కుట్టు పడిందో, ఎక్కడి వరకు అయితే ఖర్చు అనేది ఉందో అనేది చూసుకొని మనం ఒక మార్కింగ్ చేస్తున్నాం. తర్వాత టేప్‌తో కూడా ఒకసారి కొలిసి చూపిస్తానండి, మీకు అర్థమవుతుంది. నేను ప్రతి ఒక్కటి డీటెయిల్డ్‌గా చెప్పడానికి కారణం ఏంటంటే కొత్త వాళ్ళకి ప్రతి ఒక్కటి డౌట్‌గానే ఉంటుందండి. మనం చంక డౌన్ ఎందుకు తీసుకోవాలి? అట్లా ఇలాంటివన్నీ ఉంటాయి. 3 ఎందుకు తీసుకోవాలి? 3:30 ఎందుకు తీసుకోవాలి అనేది. చంక డౌన్ అనేది మనం ముందు వైపుకి ఉంటుంది కదా! ఇది ముందుకి వెనక్కి తిరగటానికి కరెక్ట్‌గా సరిపోద్దనమాట. మనం జాకెట్‌కి వెనక భాగం, ముందు భాగం తీసినప్పుడు చేతి లూజు డౌన్ తీసాం కదా! అలాగే చేతులకు కూడా వెనక వైపుకి, ముందు వైపుకి. వెనక వైపుకేమో రౌండ్ తీస్తాము, ముందు వైపుకేమో కొంచెం డౌన్ తీస్తాం అనమాట. ఇప్పుడు చేతి డౌన్ మార్కింగ్ చేసాం కదా! 3:30 దగ్గర 32 సైజు కాబట్టి 3:30 దగ్గర డౌన్ అనేది మార్కింగ్ చేశానండి. ఇప్పుడు చంక లూజ్ ఎంత ఉందనేది చూస్తున్నాను. కరెక్ట్‌గా షోల్డర్ మీద నుండి ఫస్ట్ కుట్టు వరకు చూస్తే 8:15 ఉంది. ఆ 8:15ని ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను అనమాట. డౌన్ తీయటం ఎలాగో అంటే ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా డౌన్‌గా రావాలి కదా! ఆ డౌన్ తీయటం ఎలాగో అంటే ఇప్పుడు టేపు అనేది ఎంతైతే ఉందో అక్కడ ముందుగా మార్కింగ్ చేసేద్దాం. షోల్డర్ మీద 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని అక్కడి నుండి మనం చంక డౌన్ ఎక్కడి వరకు అయితే తీసామో అక్కడి వరకు మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ మీద 1 ఇంచ్ ఎందుకంటే మనకి షోల్డరు ఒక పాయింట్ లాగా ఉండదు. ఎవరికైనా సరే షోల్డర్ మీద ఒకసారి మీరు కూడా చూసుకోండి. కొంచెం మజిల్ అనేది ఉంటుంది. ఇది నేను మామూలుగా ఫిజికల్‌గా చూపించడానికి అయితే కుదరదు కానీ ఇట్లా వీలు పడట్లేదు. నేను బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడి నుంచి చంక డౌన్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి ఒక 1/2 ఇంచే ఇట్లా ఒక 1/2 ఇంచ్ గాని, పావు ఇంచ్ గాని మార్కింగ్ చేసుకొని ఈ 3 పాయింట్లను కలుపుకుంటూ చంక డౌన్ అనేది తీస్తున్నాం. చంక లోతైతే కాదండి, చంక డౌను. ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండర్‌ని ఇలా పెట్టుకుంటే ఈ ఫస్ట్ పాయింటు, సెకండ్ పాయింటు అలాగే చివరన ఉన్నటువంటి 3 పాయింట్ లాస్ట్ పాయింట్ పెట్టాం కదా! ఆ 3 పాయింట్లు కలుపుకుంటూ ఈ ఆర్మ్ రౌండర్ తోటి అయితే చాలా ఈజీగా వస్తుందండి. కొత్త వాళ్ళు చాలా సింపుల్‌గా నేర్చుకోవచ్చు. మేమైతే కనుక చిన్న చిన్నగా గీతలు కొట్టుకుంటూ డౌన్‌కి రావాలి అనుకుంటూ పేపర్ మీద కట్ చేసి
మళ్ళీ పాత క్లాతుల మీద కట్ చేసి చూపించేవాళ్ళం మా మేడంకి. అది కూడా ఇవాళ చెప్పారు అంటే నెక్స్ట్ డే మళ్ళీ కుట్టి చూపించాల్సింది, ఈవినింగ్ కల్లా, నెక్స్ట్ డే కూడా కాదు. అలాగుండేది. ఇప్పుడు ఇలాంటి వస్తువులతోటి మనం కొంచెం వర్క్ని ఈజీ చేసుకోవచ్చు, ఫాస్ట్గా నేర్చుకోవచ్చండి. ఈ ఆమ్ రౌండర్ అనేది ఒకటి కొనుక్కోండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ డౌన్ అనేది ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసాను. ఇప్పుడు ఎక్కడి వరకు అయితే మనకి ఇది ఇక్కడ లోపల ఉన్నటువంటి బాక్స్ మాత్రం హ్యాండ్, ఇప్పుడు పెట్టేదంతా ఖర్చు కోసం అనమాట. 2 ఇంచులకి ఖర్చు పెట్టాం కదా కింద, అలాగే పైన కూడా 2 ఇంచులు. ఇది మీటర్ ముక్క కాబట్టి వస్తుందండి. అదే మామూలు నార్మల్ ముక్కలు అయితే ఇంత పన్నా తక్కువ ఉంటే రావు. మనం ముక్క అతుకు వేసుకోవాలి. అతుకు వేసుకుంటూ ఇట్లా వేయాలి అట్లా వేయాలని చెప్తే కటింగ్ అనేది అసలు పోతుంది. అందుకని అసలు మెయిన్గా అసలు మనకి ఎలా కట్ చేసుకోవాలి అనేది తెలిస్తే ఇక అతుకు వేయటం అనేది ప్రాక్టీస్ చేసే కొద్దీ వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం డౌన్ మార్కింగ్ చేసాం కదా, డౌన్ కూడా కట్ చేసుకుందాం. ఈ డౌన్ మార్కింగ్ చేసింది మాత్రం ముందు వైపుకి, ఇప్పుడు బాడీకి ముందు వైపుకి వచ్చేలాగా మనం కుట్టుకోవాలన్నమాట కుట్టేటప్పుడు. ఇది కూడా మనం కట్ చేసేది కరెక్ట్గా ఐబ్రో షేప్లో వచ్చింది అంటే పర్ఫెక్ట్గా వచ్చినట్లేనండి. ఇదిగోండి ఈ విధంగా మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీరు కూడా బ్లౌజ్ని కుట్టి తీరుతారండి. ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది కదా. ఈ రిమైనింగ్ క్లాత్లో నడుము పట్టి వేస్తాం కదా చేతి పని చేసుకోవడానికి, ఇలా కోరా సైడ్ ఉన్నటువంటి మొక్కలను కనుక మనం కట్ చేస్తే మనకు ఒక 1/4 ఇంచ్ క్లాతు కలిసి వస్తుంది. ఇంకోటి ఏంటంటే కుట్టు కూడా కలిసి వస్తుంది. ఇక్కడ 1.5 ఇంచ్తో క్లాత్ తీసుకుంటే స్ట్రైట్ పీస్ సరిపోద్ది అనమాట నడుము పట్టి కోసం. అంటే వెనక భాగానికి డాట్లు వేస్తాను చూడండి, అక్కడ నేను కుట్టేటప్పుడు మీకు అర్థమవుతుంది. మళ్ళీ అప్పుడు కటింగ్ ఎందుకులే అని ఇప్పుడే ఈ వీడియోలోని కటింగ్ని కూడా షేర్ చేస్తున్నాను. ఇది 1.5 ఇంచ్ తోటి స్ట్రైట్ పీస్ తీసుకున్నట్లయితే కోరా సైడు మనకి కుట్టు కలిసి వస్తుంది, క్లాత్ కలిసి వస్తుంది. ఇప్పుడు క్రాస్ పట్టి, ఇది కూడా చాలా మెయిన్ అండి. ఫ్రంట్ పార్ట్కి మెయిన్ అనమాట. మనం మొత్తం ఎంత తీసుకున్నాం, నడుం లూజ్ అనేది 11 తీసుకున్నాం కదా. ఫ్రంట్ పార్ట్ 2.5 ఇంచులు అనేది డాట్ కోసం 1.5 2.5 తీసేస్తే ఇంకా రిమైనింగ్ ఎంతైతే ఉందో దానికి 1 ఇంచ్ కలుపుకొని నేను క్రాస్ పట్టీ కోసం తీస్తున్నాను. ఈ క్రాస్ పట్టీకి క్లాత్ ఎంత పెట్టుకోవాలి అని కొలత అనేది ఏముండదండి, చెస్ట్ లూజ్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. అయితే దీని హైట్ ఎంతలా తీసుకోవాలి, నడుం పట్టీకి మనం ఎంత తీసాం, ఫోల్డ్ చేసాం 2 ఇంచులు అనేది ఫోల్డ్ చేసాం కదా, ఆ 2 ఇంచులు మళ్ళీ ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు 1.5 ఇంచు ఫోల్డ్ చేసాం కదా, ఆ 1.5 కలిపితే 3.5. ఈ 3.5కి ఖర్చులు ఒక 1/2 ఇంచు ఖర్చు కలుపుకొని 4 ఇంచులు, ఇది బాగా గుర్తుపెట్టుకోనండి, 4 ఇంచులు హైట్, అది ఉక్సులు కాజా పట్టి వైపు. అలాగే నడుం వైపుని మాత్రం 3 ఇంచులు, 2 ఇంచులేమో మనం ముందు భాగంలో ఫోల్డ్ చేస్తాం కదా, ఆ ఫోల్డింగ్ 2, 1 ఇంచ్ మాత్రం అటు ఇటు ఖర్చుల కోసం. కుట్టేటప్పుడు మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థం కాకపోయినట్లయితే. ఎక్కడ ఏ పాయింట్ దగ్గర మీకు అర్థం కాకపోయినా ఏమీ పర్వాలేదండి, 10 సార్లైనా సరే కామెంట్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. అంత ఖాళీగా ఉన్నావా అని అంటారేమో, అలా ఏమీ అనుకోవద్దండి. నేను చెప్పేది ఎందుకంటే ఒకళ్ళకైనా యూజ్ అవుద్ది కదా, అందుకని. ఈ 3 అనేది మార్కింగ్ ఎందుకు చేస్తున్నానంటే మెయిన్ డాట్ ఉంటుంది కదండి, డాటు 3 దగ్గర 3.5 దగ్గర వేస్తూ ఉంటాము. జనరల్గా బేసిక్గా బిగినర్స్కి యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట. 3 దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర 1 ఇంచ్ లోపలికి వచ్చి ఈ లాస్ట్ పాయింట్, ఈ మధ్యలో పాయింట్, ఫస్ట్ పాయింట్ ఇట్లా కలిపేసుకుని కొంచెం బోట్ షేప్లో కట్ చేసేసుకుంటే సరిపోద్ది. రౌండ్ క్రాస్ అన్నామంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను అనమాట. ఇక్కడ కూడా ఆమ్ రౌండర్ని యూజ్ చేయొచ్చండి. ఈ కటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత దాంతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అనేది మళ్ళీ వీడియో చేస్తాను నేను. మనం క్రాస్ పట్టి వేసేటప్పుడు కొంచెం మందంగా ఉండాలి కాబట్టి చెస్ట్ పార్ట్ అనేది కొంచెం ఫిట్గా ఉండటం కోసం మనం డబుల్ క్లాత్ వేస్తాం కదండి, డబుల్ కూడా కాదు 3 క్లాతులు వేస్తాము. పైన కింద ఈ బ్లౌజ్ అనేది వచ్చింది అంటే క్లాత్ వేసేస్తాం, లేకపోతే వేరే కొంచెం కలిసే కలర్ ఏదైనా వేస్తాము. నేను రెండోసారి కూడా ఈ క్లాత్నే కట్ చేస్తున్నాను, క్లాత్ ఎలాగో ఉంది కాబట్టి. ఇదండి ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో హ్యాండ్ హైటు, హ్యాండ్ డౌను, లూజు, లోతు తీసుకున్నాం. తర్వాత క్రాస్ పట్టి తీసుకున్నాం. క్రాస్ పట్టి హైటు, లోతు
అనేది తీసుకున్నాం. ఆ తర్వాత నడుం పట్టీకి ఎంత క్లాత్ పెడితే మనకు ఒక 1/2 ఇంచ్ క్లాత్ కలిసినా చాలు. ఇది మీటర్ క్లాత్ కాబట్టి ఈ మాత్రం మిగిలిందండి. ఉక్సులు పట్టీ కాజా పట్టీకి ఈ క్లాత్ క్రాస్గా మెడకి పట్టీకి క్రాస్ ముక్కలు వేస్తాం. అది కుట్టేటప్పుడు చూపిస్తాను. వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందని కాదు, మీకు అర్థమయ్యేది మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం. ఇది ఫస్ట్ క్లాస్ అండి. ఫస్ట్ క్లాస్లో బ్యాక్ పార్టు, సెకండ్ క్లాస్లో ఈ ఫ్రంట్ పార్టు ఎలా తీసాం, ఈ రౌండ్ ఎలా తీసాము, చంక డౌన్ ఎలా, చంక లోత్ ఎలా, అలాగే ఇక్కడ షేప్ పట్టి దగ్గర ఎలా, డాట్స్ దగ్గర ఎలా తీసుకున్నాం. ఇది 3వ క్లాసు. ఈ క్లాస్ వచ్చేసి హ్యాండ్ హైటు, లోజు, డౌను, అలాగే క్రాస్ పట్టి, నడుం పట్టి. ఇదండి బ్లౌజ్లో కటింగ్ పార్ట్ అనేది అయిపోయింది. రేపు మనం ఇవన్నీ స్టిచ్చింగ్ కూడా 3 రోజులు చూపిస్తానండి. ఖచ్చితంగా బ్లౌజ్ మనకి వారానికి వచ్చి తీరాలి. వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్